హాయ్ అండి. ఆలు ఫ్రై సింపుల్‌గా, టేస్టీగా ఈ విధంగా చేయండి. ఏ సైడ్ డిషెస్‌లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఆలు ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రెష్‌గా 2 టైమ్స్‌గా మంచిగా కడిగేసి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మంచిగా ఆయిల్‌లో వేగిన తర్వాత ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు, ఒక స్పూన్ పసుపు వేసేసి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు మనం పైన క్యాప్ పెట్టకూడదు. పైన క్యాప్ పెట్టడం వల్ల నీళ్ళు అనేటివి ఊరుతాయి కాబట్టి మనకు ఆలు అనేది మొత్తం ఆయిల్లోనే ఫ్రై పొడి పొడిగా రావాలి అంటే మధ్య మధ్యలో దగ్గర పడేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ పల్లీల పౌడర్ వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు పైన కొత్తిమీర చల్లేసి వేడి వేడి పెరుగన్నంలోకి, పప్పుచారన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.